హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీతో పూరీ కర్రీ ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చండి, ఎలాంటి డౌట్ లేకుండా. నేనైతే ఇక్కడ శనగపిండి ఏమీ వాడట్లేదు, మీరు హ్యాపీగా తినేసేయచ్చు. సో దానికోసం అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్, నెక్స్ట్ వచ్చేసి ఆలు, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుందనేసి ఒకే ప్లేట్లో వేసుకున్నాను కట్ చేసేసి. తర్వాత ఒక బౌల్ పెట్టేసేసి దాంట్లో ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు యాడ్ చేయాలి. సో జీలకర్ర, ఆవాలు కొంచెం ఫ్రై అయ్యాక పచ్చెనపప్పు కూడా కొన్ని యాడ్ చేసుకోండి. సో పచ్చెనపప్పు కూడా మనకి ఫ్రై అయిపోయాక కొన్ని పల్లీల్ని యాడ్ చేసుకోండి. పల్లీలు కూడా ఫ్రై అయ్యాక నేను ఇక్కడ ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేశాను అనమాట. సో మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను. మీరు స్పైసీ తింటాను అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మీడియంగా నాకు ఎంతవరకు కావాలో అంతవరకే యాడ్ చేశాను. ఎలాంటి కారం అయితే వేయమండి, మనకి టేస్ట్ అంతా పచ్చిమిర్చితోనే రావాలన్నమాట ఈ పూరీ కర్రీకి. నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ యాడ్ చేశాను, ఆలు కూడా యాడ్ చేసేసాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా కలిపేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పుని కూడా వేసాను. నేను ఇక్కడ రాక్ సాల్ట్నే వాడుతున్నాను. సో వేసాక మొత్తం కలిపేసేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అవన్నీ కొంచెం మనకి మగ్గాలన్నమాట. ఆ స్టేజ్ వరకు మనం కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అవన్నీ మనకి ఆలు అవన్నీ మెత్తగా స్మాష్ అయిపోవాలి కదా, సో దానికోసం అయితే నేను ఇక్కడ వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో వాటర్ని యాడ్ చేసుకున్నాక కొంచెం గోధుమ పిండిని తీసుకున్నాను అనమాట. ఇందాక నేను చెప్పాను కదా గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా తినొచ్చని, ఇదేనండి. సో మామూలుగా అయితే శనగపిండి కలిపేసేసి వేస్తారు కదా, సో నేను ఇక్కడైతే శనగపిండిని వాడట్లేదు అనమాట. సో దాన్ని కొంచెము మనం గోధుమ పిండినే తీసుకొని వాటర్తో కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ కర్రీని ఆలు బాయిల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. మనకి వాటర్తోనే అది ఆలు అంతా కుక్ అయిపోతుంది అనమాట. సో నేను ఇందాక గోధుమ పిండి కలిపేసి పెట్టుకున్నాను కదా, దాన్ని మొత్తం తీసుకొచ్చి ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే కర్రీ అనేది చిక్కదనం వచ్చి టేస్ట్ బాగుండడం కోసం అనేసి వేస్తామన్నమాట. మామూలుగా అయితే శనగపిండి వేస్తారు, దాన్ని రీప్లేస్గా నేను ఇక్కడ గోధుమ పిండిని వాడుతున్నాను. సో లాస్ట్గా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మొత్తం చక్కగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఉప్పు అలాంటివి ఏమన్నా తక్కువైతే ఈ స్టేజ్లోనే కలిపేసేసుకోండి. ఇదండి, ఈజీగా చేసేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు గ్యాస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా.